అందరికి నమస్తే. హైడ్రా పనితీరు ఎట్లా ఉంది? హైడ్రా అందరికి నోటీస్ ఇస్తుంది. కొన్ని వితౌట్ నోటీసెస్ కూలగొట్టేసింది ఇప్పటికే. దీని మీద మాట్లాడడం మనతోన అడ్వకేట్ సామల ముఖేష్, సామాజిక విశ్లేషకుడు కూడా. మీరు హైడ్రా మీద ఏదో ఆర్టికల్స్ కూడా చూసినాను ఒక పేపర్లో. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? మొత్తం అందరికి నోటీసులు ఇస్తున్నారు. కొంతమందికి టైం పీరియడ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. 7 రోజులు 30 రోజులు అని. కొన్ని వితౌట్ నోటీస్ కూలగొట్టేస్తున్నారు. చెరువులు మొత్తం పునరుద్ధరణ లేకపోతే పాత 1974 సిస్టమ్ ప్రకారం చెరువులు ఉండాలంటున్నారు. ఇప్పుడు చెరువులు అవసరం ఎట్లా అనిపిస్తుంది? లేకపోతే హైడ్రా పనితీరు ఏమన్నా మీ విశ్లేషణ ఏంటి? హైడ్రా పనితీరు కొంచెం హంగామాలాగా 4 రోజులు చేశారు. తర్వాత సప్పబడ్డది. పేదవాళ్ళ ఏదైతే ఇండ్లు ఉంటాయో వాటిని వితౌట్ పర్మిషన్, వితౌట్ నోటీస్ పోయి కూలగొడుతున్నారు. పెద్దవాళ్ళ దగ్గర పోతుంది టచ్ చేసేందుకు వీళ్ళకి ధైర్యం జారిపోతలేదు. పాపం ఆ నోరులేని నాగార్జునది ఒకటైతే కూలగొట్టి హైప్ తీసుకొని వచ్చారు. ఆయన కూడా స్టే తెచ్చుకుండు, కానీ కూలగొట్టినాక స్టే వచ్చింది. హౌస్ మోషన్ చేసుకున్నాడు, స్టే వచ్చింది. హైడ్రా అనేది అదొక నాకు ఒక మనం పొలిటికల్గా దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు దాన్ని. కాకపోతే దానికి ఎంత పెద్ద చట్టం చెప్పినా ఇంకోటి చెప్పినా అందరికి నోటీసులు అయితే ఇవ్వాల్సిందే. ఎవడు తప్పు చేసినా పొలిటిసైజ్ అన్నారు. ఇప్పటిదాకా ఏ పొలిటీషియన్ కు నోటీస్ లేదు, ఏ పార్టీ పొలిటీషియన్ కూడా. అవును, ఒకళ్ళ పేరు చెప్పి ఒక ఒక వార్తలలో ఉండడానికి తప్ప అది ఇంప్లిమెంటేషన్లో ఏం కనబడతలేదు హైడ్రా. అది రంగనాథ్ చాలా కూలగొట్టేసింది ఇప్పటికే. మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 175 ఆస్తులు కూలగొట్టాము అని చాలా కాలం. 175 మందిలో ఉన్నోళ్ళు ఎన్ని, లేనివి ఎన్ని? నాకు తెలిసి 5 ఉంటాయి ఉన్నోనివి. 170 మంది లేనివి ఉంటాయి కదా. నీ చట్టం కానీ నీ ప్రభుత్వం కానీ ఏం చేయాలా? ఉన్నోంది కూలగొట్టే ఎవడేమన్నాడు సప్పట్లు కొడతాడు. లేనోంది కూలగొడితే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు బస్తీ వాళ్ళు. చెరువులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే వాడు ఎక్కడ పోవాలి? ఏడ స్టే తెచ్చుకుంటాడు? కట్టుకున్నారు, అయిపోయింది, ఉంటున్నారు. చెరువులు అంటున్నారు కదా, అవన్నీ చెరువులు 1974 పిక్చర్లు తీస్తున్నారు. మొత్తం ఇస్రో పిక్చర్ లాగా బయట పెడుతున్నారు. అవన్నీ 1974లో ఇదంతా చెరువు అంటున్నారు. ఇప్పుడు అది ఏదో సినిమాటిక్గా అనిపిస్తుంది నాకు తప్ప ఒక ప్రభుత్వం దానికి ఒక విధి విధానాలు, ఒక పద్ధతి, ఏ పని చేసినా ఉంటుంది. ఓవర్ నైట్ హైప్ తీసుకొని వచ్చి దాని ద్వారా జరిగేది ఏముండదు. ఇప్పుడు మన సొంతం స్వయాన రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు మరి సీరియస్నెస్ లేదని మీరు అంటున్నారు. వాళ్ళ అన్న కూడా ఇచ్చలేదు నోటీస్. ఇప్పుడు ఈయన మీడియా ముందర మాట్లాడుతూనేమో మా బంధువులది ఎవరినన్నా ఉంటే చెప్పండి, నేను దగ్గరుండి కూలగొట్టిస్తా అన్నాడు. మరి మీ అన్న తమ్ముడు ఆయనది కూలగొట్టిర్రా? తిరుపతి రెడ్డి కూలగొట్టిర్రా? దానం నాగందరు ఉల్టా అయితే ఆయనది ఏమన్నా చేసిర్రా? ఎవరికి చేస్తున్నారు? కేవలం అదొక భయపెట్టడానికి. ఆయన కాడ పైసలు ఉన్నాయి కాబట్టి టైం తెచ్చుకోండు, స్టే తెచ్చుకోండు. నాలాంటి వాడు ఏడా తెచ్చుకుండు అనేది వార్తలలో చూసినా నేను. మేనేజ్ చేసిండు. ఫోన్ చేస్తే ఏ అధికారి అయినా వినాల్సిందే కదా. అన్ని సీఎం గారి అన్నను తమ్మునికి వినకపోతే ఎట్లా? వాళ్ళు బాధ్యత గన్మెన్లు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. అన్నదమ్ములకు కూడా గన్మెన్లు ఇస్తారు, ఫుల్ సెక్యూరిటీ ఉంటున్నది. ఇది ఎక్కడి విచిత్రం, ఇది ఎక్కడి కుటుంబ పాలన? కూలగొట్టకుండా వీళ్ళు నోటీసులు చాలా మందికి, వేల మందికి ఇచ్చారు. నాగార్జున కంటే ముందర వాళ్ళ అన్నది కూలగొడితే రేవంత్ రెడ్డి గారి పనితనం కానీ, హైడ్రా కమిషనరు పనితనం కానీ మనకు తెలిసి వచ్చేది. లేదు అని అంటే ఈ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలదో, టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలదో బాధ్యత వాళ్ళ ఇండ్లు లేవా? మీరేమన్నా పోయి తీసినట్టున్నారు కదా మంత్రుల ఫామ్ హౌస్లు అవన్నీ. మరి అవి కూలగొట్టవచ్చు కదా. వాటి మీదకి ఎందుకు ఇవన్నీ? ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారండి. ఏంది జనాల కోసం తీసుకొచ్చిన హైడ్రానా, లీడర్ల కోసం తీసుకొచ్చిన హైడ్రానా? నిజంగానే నాకు కూడా అర్థమైతే లేదు. జనాలకు నోటీసులు ఇస్తున్నారు, లీడర్లకు ఎవరికి ఇవ్వలేదు. మధ్యలో నాగార్జున కూలగొట్టేసిండ్రు. వాళ్ళ అన్నకి నోటీస్ ఇచ్చారు, ఆయన కొట్టుకో స్టే తెచ్చుకుంటాడు. ఎట్లా వాళ్ళ కాలనీ అందరూ తెచ్చుకున్నారు. ఇది దేనికోసం? చెరువుల పునరుద్ధరణ అంటున్నారు. నమ్మొచ్చా? చెరువుల కోసం ఇది ఇచ్చారు అనుకోవచ్చా పర్టికులర్ గా? నాకైతే ఆ నమ్మకం లేదు వ్యక్తిగతంగా. ఇప్పుడు హైకోర్టుకే కదా అన్ని కేసులు వస్తున్నాయంట. స్టేలు అందరు స్టేలోకి వస్తున్నారట. అంటే పెద్దోడు రాగలుగుతాడండి, చిన్నోని పరిస్థితి ఏంది? ఇప్పుడు 175 అని మీరు లెక్క చెప్పారు. 175లో పెద్దోళ్ళు ఎందుకు కూలగొడతారంటే మీ దగ్గర లెక్క లేదు. ఎక్కడనో పోయి రామ్నగర్లో కూలగొట్టినా, మాడ కూలగొట్టినా, ఈడ కొట్టినాం అని చెప్తున్నారు. వానికి అంగి మార్చుకుంటే అంగి ఉండదు. వాని ఇల్లు కూలగొడితే నువ్వు ఏడా చేస్తావు? నువ్వు అట్లా కూలగొడతావు? అసలు నీకు ఎవరిచ్చిర్రు ఈ అధికారం? అసలు నువ్వెవరు? కూలగొట్టమని చెప్పి టీఆర్ఎస్ని కూలగొట్టి కాంగ్రెస్కి ఇచ్చిర్రా? నువ్వు ఇల్లు కూలగొడతాను తెచ్చుకోరా ప్రభుత్వాన్ని? మీకు వరంగల్లో పెడతా అంటాడు, ఖమ్మంలో అందుకే వచ్చినాయి ఫ్లడ్స్ అంటాడు.
మరి పొంగులేటి శ్రీనివాస్ ఆయన పేరు పొంగులేటి ప్లస్ తుమ్మల నాగేశ్వర్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రులు కాదా? మొన్న విమర్శించినప్పుడు కేవలం ఈయన ఎవరు పొంగులేరు కాదు, తుమ్మల మంత్రి కానీ ఈ పువ్వాడ చేయడం వల్లనే అక్కడ వరదలు వచ్చినాయంటే ప్రతి దాన్ని ఈ విధంగా రాజకీయం అంటే బడాబాబులని ఆయన గుప్పిట్లో పెట్టుకోవడానికి తెచ్చుకున్నటువంటి అణ్వాయుధమే హైడ్రా, వేరే ఏం లేదు. దానితో చెరువులు అవసరం లేదా? చెరువుల పునరుద్ధరణ చెరువులు అవసరం. కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినాయి, నీళ్లు మళ్ళీవి, నీ డ్రైనేజ్ సిస్టము, నీకు ఇదే ఉన్నటువంటి ఈవిడిఎం ఉండే కదా, వీటి పరిధిని మార్చడము, లేకపోతే వర్షం ఎప్పుడు వస్తుందనే టెక్నాలజీని కొత్తగా అడాప్ట్ చేసుకోవడము, వీటన్నిటి ద్వారా నువ్వు మళ్ళించవచ్చు కదా. వాస్తవంగా ఏంటి అని అంటే ప్రకృతి ఉద్రిక్తాన్ని ఎవరు ఏం చేయలేరు, అదొక వాస్తవం. నువ్వు 365 రోజులలో వరదలు వచ్చేది కేవలం మాట ఒక నెల రోజులు ఉంటాయి. ఆ నెల రోజులకు కూడా మీరు ఆల్టర్నేట్ చూపించగలగాలి, వ్యవస్థలని పటిష్టం చేయాలి తప్ప నీ ఈవిడిఎం ఏం పని చేస్తుంది, అందులో నీ దళాలు ఏం పని చేయాలా, ఇవన్నీ చేయకుండా అసలు అది చేయాల్సిన పని వదిలిపెట్టి దానికి ఒక ఎడిషన్ ఇచ్చి దాన్ని ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. అది కూడా మీడియా సంస్థలు కూడా తప్పే కదా. ఇదే కలెక్టర్లు, ఇదే ఐపీఎస్లు కూడా కబ్జాలు చేసి కట్టుకోలేదా హైదరాబాద్లో? ఎన్ని కబ్జాలు ఉన్నాయి? మీరు తిరుగుతే ఇక స్టూడియోలు ఉండాల్సిన అవసరం లేదు, రోజు ఒక దగ్గర తిరగవచ్చు. మరి వీళ్ళందరి మీద ఏం చేస్తారు? నీకు మంచిగా ఉన్నోనికేమో పైసలు ఉన్నోనికేమో నోటీసులు ఇస్తావు, పైసలు లేని దగ్గరికి ఏమో తెల్లారి వరకే జేసీబీ పంపిస్తావా? ఇది పద్ధతి కాదు కదా. ఇప్పుడు చట్ట పరిధి ఓకే, మానవీయ కోణం అయితే ఉండాలి కదా ప్రభుత్వానికి. మానవీయ కోణం ఉందా ప్రభుత్వంలో? నువ్వు పెద్దోళ్ళ కోసం పనిచేస్తున్నావు, పేదోళ్ళు ఎక్కడైనా చావనియా? రంగనాథ్ గారు పెట్టినటువంటి ఈ 175 మందిలో పెద్దోళ్ళు ఎంత కూలగొట్టిండో చెప్పండి. నేను చూసింది ఒక ఇన్కన్వెన్షన్ న్యూస్ తప్ప పెద్దోళ్ళే నేను చూడలేదు. మీరు చూసారా? చూస్తే చెప్పండి నాకు. అదొకటే ఎందుకు అని అంటే ఈయనను కూలగొట్టడంలో రేవంత్ రెడ్డి గారి ప్లానే. ఎందుకు నాగార్జునకు అక్కడ చంద్రబాబు నాయుడుకి ఉల్టా ఉంటాడు కదా, జగన్కు దగ్గర ఉంటాడు, ఇక్కడ కేటీఆర్ వాళ్ళకు దగ్గర దోస్తాను ఉంటుంది కాబట్టి ఒక రాజకీయంగా కూలగొట్టారు తప్ప. ఇంకొకటి ఆయన కొంచెం మంచి వ్యాపారస్తుడు నాగార్జున గారు, దాని ద్వారా ఈయనను భయపెట్టిస్తే వేరే వేరే కన్స్ట్రక్షన్ వాళ్ళంతా భయపడతారు. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ తప్పే చేస్తుందట, హెరిటేజ్ తప్పే చేస్తుందట, ప్రెస్టేజ్ తప్పే చేస్తుందంట, అపర్ణ తప్పే. మరి ఈ బిల్డింగ్లన్నీ ఏం చేస్తారు? నేను మొన్న కుక్కట్పల్లి కోర్టుపోతే ఆడొకటి షెర్లనే కడుతున్నాడు, ఓడవాడు పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు అపార్ట్మెంట్. మరి దానికాడికి పోతారా? ఆడ వర్క్ నడుస్తూనే ఉన్నది కదా. ఇంకొకటి వాసవి దగ్గర పోయినారు, మేబీ అది ఏందో తెలియదు, కుక్కట్పల్లి కోర్టుకు దగ్గరకు పోతే కనబడేది నాకు. మరి ఆ వాటన్నిటిని ఏం చేస్తారు? ఆల్రెడీ ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇస్తే మీరు ఏం చేశారు? ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? మీరు అది కావాలి కదా. ఇప్పుడు స్టేట్ మొత్తం హైడ్రా తీసుకుపోతా ఉంటారు కదా, మరి ఏది తీసుకుపోరండి. ఈ మన రేరా చైర్మన్ ఎవరుండే, రేరా శివబాలకృష్ణ, రేరా చైర్మన్ కాదు, చైర్మన్ ఆయన పేరు జిహెచ్ఎంసీ అయినా శివబాలకృష్ణ, జిహెచ్ఎంసీ రేరా. ఈయనను పట్టుకొని కొన్ని 100 కోట్లు దొరికినాయి, 1000 కోట్లు కట్టలే దొరికినాయి ఇంట్లో అన్నారు. ఆయనది ఏమైంది పరిస్థితి? ఒక్క నెల రోజులు వార్తలు రాసినా తర్వాత ఆయన ఏడ ఉండు? తెలియదు, జైలు ఉండా లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుందా? ఏమైతుంది మరి? ఒక్క నెల రోజు ప్రతి ఐటమ్ని ఒక నెల రోజులు సినిమా ఎపిసోడ్లు, ఇప్పుడు మన వెబ్ సిరీస్లు లాగా నడుస్తున్నాయి కదా ఓటీటీలలో, అట్లా సిరీస్ల మాదిరిగా ఇప్పుడు ఒక 9 నెలలు కష్టకాలంగా గడుపుకుంటూ వస్తున్నది. నెక్స్ట్ ఏ సిరీస్ తీసుకుంటుందో గవర్నమెంట్ మనమే వెయిట్ అండ్ సీ. సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ ఎక్కడ ఉండాలి? దేనికోసం తీసుకొచ్చిన గ్రౌండ్ రూడెన్ పీపుల్కు నువ్వేం అందించగలుగుతున్నావు అది చూడాలి కదా. నువ్వు అది చూడకుండా ఇవన్నీ ఈ వార్తా హైప్లతో నాకేమక్కర, నా కడుపు నింతదా? కోర్టు, మీరు హైకోర్టు ఉంటారు కదా, హైకోర్టు చేయిస్తుంది కదా అన్నిటికీ వచ్చిన పిటిషన్లకి, హైడ్రా అన్నిటికీ ఎట్లా ఇస్తుంది? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం ఏమైనా నిర్మాణాలు అనుమతులు తీసుకుంటే స్టే ఇస్తుంది కోర్టు. కోర్టు కూడా పేపర్ దాటి అయితే ఏం చేయలేదు కదా. కబ్జాలు చేస్తే వాళ్ళు అంత ఎవరు చేస్తారండి? బలవంతులు చేస్తారు. ఇప్పుడు భయపడేటోనికి దేనికి భయం ఉండదు. ఈ పార్టీలు మారే కథలన్నీ ఎవరు చేస్తారు? బడాబాబులే చేస్తారు కదా. పేదోనికి ఏమవసరం? ఎవరికో ఓటేస్తాడు, వచ్చి ఇంట్లో పండుకుంటాడు. నువ్వు వానిళ్ళు కూడా కొడితే ఎట్లా? మీరు హైడ్రా పని చేయాలి, కానీ హైడ్రా కేవలం ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యాపారస్తులే ఫస్ట్ కూలగొట్టిన తర్వాత పేదోని దగ్గరికి పోతే
వీళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. ఓకే. అది చేయకుండా నీకు ఇందులో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత, వీళ్ళ పర్సెంటేజ్ ఎంత తీసుకోండి. ఎంత కష్టపడి కట్టుకుంటారు ఇల్లు. వాడు లోన్ తీసుకుంటాడు, లోన్ ఇచ్చినా మరి బ్యాంక్ కూడా లోన్ ఎట్టిస్తాడు? పర్మిషన్ పత్రాలు లేకుండా ఇది చేయడు కదా. సరే ఏదో మేనేజ్ చేసిర్రు అనుకుందాం, అనుకో 30-40 ఏళ్ళు లోన్ అట్లే ఉంటుంది. అవును, కట్టాలి. ఈ నాగార్జున అయితేనేమో లక్షల కోట్లు ఉంటాయి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. ఇంకో ఎమ్మెల్యేనో మంత్రి అయితే అడగోలు సొమ్ము ఉంటుంది కాబట్టి ఏదైనా చేసుకుంటారు. వీడు ఇల్లు కొట్టి నేను లోన్ కట్టానంటే బ్యాంకు ఊరుకుంటుందా? కట్టాల్సిందే కదా. మరి వీళ్ళకి మీరు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నారు? ఏదైనా తప్పు జరిగినప్పుడు తర్వాత తప్పు జరగకుండా చూసుకోండి. దానికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేయండి. కానీ మీరేదో ఈ డెమాలేషన్ చేసుకుంటూ పోతాం, ఇంకోటి చేస్తాము అని అంటే అది పద్ధతి కాదు. ప్రజాస్వామికమైనటువంటి పద్ధతిలో చేయాలి మీరు ఏ పనులు చేసినా. థ్యాంక్ యూ ముఖేష్ గారు. ఎనీవే చూద్దాం. హైడ్రా అయితే చాలా సీరియస్గా పోతుంది. బట్ ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి సమాజంలో. పెద్దలను వదిలేసి, రాజకీయ నాయకులను వదిలేసి కేవలం సామాన్య జనం మీద వన్నికి హైడ్రా తీసుకొచ్చిర్రా. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.